వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సహా మిగతా నిందితుల బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. వివేక కుమార్తె సునీత వేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలుకు నిందితుల తరఫు న్యాయవాదులు సమయం కోరారు. డాక్యుమెంట్లు నిన్ననే అందాయని, పరిశీలనకు సమయం కావాలని అభ్యర్థించారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం విచారణను జూలై చివరి వారానికి వాయిదా వేసిందని ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు. సునీతారెడ్డి ఏదైతే అవినాష్ రెడ్డి యొక్క ముందస్తు బెయిల్ను రద్దు చేయమని చెప్పేసని ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందో ఆ పిటిషన్ ఈరోజు వాదనకు వచ్చింది. సునీతారెడ్డి ప్లేటర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, సాక్షులను ప్రభావితం చేస్తాడు ఈయనుంటే. ఈవెన్ సిబిఐ అధికారుల మీద, సునీతారెడ్డి మీద కూడా తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళని వేధింపులకు గురి చేయడానికి ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధీనంలో వీళ్ళు ఈ కార్యక్రమాలు రూపకల్పన చేశారని చెప్పేసని ఈ రోజున చాలా స్పష్టంగా సునీతారెడ్డి ప్లేటర్ గారు చెప్పారు. ఈ కేసులో కౌంటర్ వేయటానికి అవినాష్ రెడ్డి యొక్క న్యాయవాది కౌంటర్కి టైం అడిగాడు. దానివల్ల సంజీవ్ ఖన్నా బెంచ్ చాలా స్పష్టంగా చెప్పింది, ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు కాబట్టి దీన్ని వాయిదా వేస్తామన్నాను, జూలై చివరి వారంలో ఈ కేసు విచారణ జరుగుతుందని చెప్పేసి వేశారు. అంతేకాకుండా సంజీవ్ ఖన్నా ఒక మాట కూడా అన్నాడు, నేను ఆల్రెడీ రిటైర్డ్ అయిపోతా ఉన్నాను కాబట్టి ఈ కేసు విచారణ వేరే బెంచ్కి బదిలీ అవుద్ది అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఈ కేసును జాప్యం చేయడానికి అవినాష్ రెడ్డికి సంబంధించిన న్యాయవాది కౌంటర్ను దాఖలు చేయలేదు. సిబిఐ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, దీంట్లో ప్రభావితం చేస్తారనే విషయాన్ని సిబిఐ కూడా అంగీకరిస్తూ ఉంది.